సామెతలు 8వ అధ్యాయము 33 నుంచి 36 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అలాగే 36వ వచనం, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చదవన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా. సర్విగ్రహ స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. చదవన్న వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడయ్యా. మీరు మాట్లాడితే మా పరిస్థితులు మారుతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. నాతో మాట్లాడండి అడుగుదామా ప్రతి ఒక్కరం కూడా. ప్రభు నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు నాయన. మీ వాక్యం చేత నా జీవితాన్ని కట్టుకొని మీ నామాన్ని మహింపరుస్తూ జీవించే భాగ్యం దయచేయమని, అదేవిధంగా యోగ్యత అర్హతలు లేని నన్ను ఈ స్థలంలో నిలబెట్టుకున్నందుకు వందనాలు. అవును తండ్రి, మీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి నూతనపరిచి మీ నోటి పూరగా నన్ను వాడుకోమని యేసే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం, దేవుని కటాక్షం పొందుకుంటే ఏం జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమందికి దేవుని కటాక్షం కావాలని ఆశ ఉంది చెప్పండి. ఆయన కటాక్షం, ఆయన కనికరం ఎవరి మీద ఉంటుందో వారి జీవితాలు తప్పకుండా, ఎండిన జీవితాలు అయినప్పటికీ వారి జీవితాలు చిగురిస్తాయి యేసు నామంలో. హల్లెలూయా. పరిస్థితులు ఎండినట్లుగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను దేవుడు చిగురింపజేస్తాడు. ఎవరి జీవితాలు చిగురిస్తాయంటే దేవుని కటాక్షం పొందుకున్న వారి జీవితాలు. ఆయన మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా నేను దేవుని కటాక్షం పొందుకోవాలి, ఎండిపోయిన నా జీవితం చిగురించాలి అని ఒక ఖచ్చితమైన ఆశ ఎంతమందికి ఉంది చెప్పండి. హల్లెలూయా. ఒక 2-3 ఉదాహరణలు చెప్తా మీకు. లోకరీతిగా ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది. ఎవరికి ఆ వ్యాధి తొందరగా తగ్గుతుందంటే మామూలుగా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇచ్చిన మెడిసిన్ టైం టు టైం కరెక్ట్గా వాడినప్పుడు. అది హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్తున్న పేషెంట్ గురైంది అంటే నేను వ్యాధి నుంచి బయటికి రావాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న విద్యార్థి యొక్క గురి ఏంది అంటే నేను మంచి మార్క్స్ తెచ్చుకొని సబ్జెక్టు సంపాదించుకొని నా ఫ్యూచర్లో నేను నాకు, నా కుటుంబానికి, ఇతరులకు ఉపయోగపడే విధంగా నేను ఒక పొజిషన్లో ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి అనే తత్వంతో వెళ్తాడు. వెళ్ళిన స్టూడెంట్ ఎవరు మంచి మార్క్స్తో మంచి ర్యాంక్తో బయటకు వస్తారంటే ఆడ ఖచ్చితంగా చెప్పినవి చిన్న పిల్లగాని లెక్కలో విన్ని. హల్లెలూయా. కొందరు కాలర్ ఎగరేసే స్టూడెంట్స్ ఉంటారు. ఎట్లుంటారు అంటే ఇంకా నాకు అంత తెలుసు అన్నట్లుంటారు. ఆఖరికి వస్తే వాళ్ళ మార్కులు 0 అంతే. హల్లెలూయా. ఒక స్కూల్కి వెళ్తున్న విద్యార్థి అయినా, కాలేజీకి వెళ్తున్నటువంటి స్టూడెంట్ అయినా, ఎవరైనప్పటికీ సిన్సియర్గా ఎవరైతే కాలేజీకి వెళ్ళి కూర్చొని లెసన్స్ కరెక్ట్గా విని సబ్జెక్టు సంపాదించుకొని పట్టుదలతో ఉంటారో వాళ్ళకి మంచి మార్క్స్, మంచి ర్యాంక్ వస్తుంది. అంతేనా కాదా? లేదు, బెంచీ సాటుకు ఫోన్ పెట్టుకొని వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటా, క్లాస్ అటు జరుగుతూ ఉంటుంది, ఇటేమో చాటింగ్ చేసుకుంటా, వీళ్ళు తప్పకుండా ఫెయిల్ అవుతారు, డౌట్ లేదు. ఒకవేళ చిట్టీలు కొట్టి పాస్ అయినా కానీ అనుకున్న జాబ్ పొందుకోలేరు. హల్లెలూయా. హల్లెలూయా. అనుకున్న గమ్యానికి చేరుకోలేరు, నాలెడ్జ్ సంపాదించుకోలేరు. చదువు పరంగా ఆలోచిస్తే చదువుకు సంబంధించిన శక్తిని పొందుకోలేరు. అంతే. ఇంకా మీరు ఏదన్నా ఆలోచన. 33వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం.
ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. అనుదినము ఏందంట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంట? ఉపదేశము వినువారు ధన్యులు. మందిరానికి వచ్చి కూడా ఉపదేశం వినకపోతే ధన్యులం కాలేం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఉంటారు, వారు వినరు, పక్కలను విననివ్వరు. వాళ్ళు ధన్యులు గారు, పక్కలను ధన్యులు కానివ్వరు. అట్లా ఉండొద్దు. ఉపదేశం వింటే మనం ధన్యులం అవుతాం. వాక్యాన్ని విని అంగీకరిస్తే మనం ధన్యులం అవుతాం. హల్లెలూయా. ఎట్లా ధన్యులం అవుతామంటే, ఈరోజు మన చుట్టూ ఎన్నో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నావు. హల్లెలూయా. వాటి నుంచి విడుదల వస్తే నువ్వు ధన్యుడవే కదా. అంతేనా కాదా? ఈరోజు నీ పరిస్థితులను నువ్వు అధిగమించి క్షేమకరమైన స్థితిలోనికి, సమాధానకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్తే నువ్వు ధన్యుడవా కాదా? నువ్వు ధన్యురాలవా కాదా? హల్లెలూయా. నీ ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఈరోజు ఆరోగ్యం లేదు, నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావు. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా నీ ఎదుటి వ్యక్తి ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పండి? మీకేమనిపిస్తుంది? మీ అంత బంగారం లేదు, మీ అంత ధన సంపదలు లేవు, కానీ ఏమీ లేని వ్యక్తిని నువ్వు గమనిస్తున్నావు. నీ ఇరుగు పొరుగు వారిని, ప్రభువులో క్రమంగా ఉంటున్న వారిని, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. హాస్పిటల్స్ అంత పెద్ద పరిచయం లే వాళ్ళకి. వాళ్ళని చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? వాళ్ళు ధన్యులు అనిపిస్తుందా లేదా? అనిపించదా? ఆరోగ్యంగా ఉండి, సమాధానంగా ఉండి, కుటుంబంలో గొడవలు లేకుండా, భార్య భర్తలు ఎప్పుడు ప్రేమగా ఉండి, తిన్నదేదో కొంచెమైనప్పటికీ, అంత పెద్ద ప్రాపర్టీస్ లేకపోయినప్పటికీ వారికి సమాధానంగా ఉంటే వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది చెప్పరా ఒకసారి? ధన్యులు అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గతంలో నేను ఒక సాక్ష్యం విన్నా, ఒక వ్యక్తి గురించి విన్నా. 2010లో ఆయనకి సాఫ్ట్వేర్ జాబ్ అంట, నెలకి 70,000 శాలరీ అంట. అంటే చాలా ఎక్కువ కదా 2010లో 70,000 శాలరీ అంటే. కానీ ఆయన పరిస్థితి ఏంటి తెలుసా? బాత్రూమ్కి వెళ్తే మోషన్కి రాదంటే ఇంకా. హల్లెలూయా. ఆ ప్లేస్లో నరాలు చచ్చబడిపోయినాయి. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఎంతో ఉంది, తిందామని ఆశ ఉంది, తినడానికి ఉంది, కానీ తిన్నది బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. కనిపించని బలహీనతలతో ఎంతోమంది నలిగిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయాల్లో, సమస్త విషయాల్లో కూడా నువ్వు ధన్యుడు, ధన్యురాలివి అనిపించుకోబోతున్న వేసునాములు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఎప్పుడు నువ్వు ధన్యుడుగా, ధన్యురాలిగా నువ్వు ఉంటావంటే ఆయన ఉపదేశము విన్నప్పుడు. హల్లెలూయా. చాలామందికి నిరీక్షణ లేదు, సమస్య వచ్చినప్పుడు బయటకు వస్తానన్న నమ్మకం లేదు. కానీ ప్రభువు సన్నిధిలో క్రమంగా నడుస్తున్న వారిని మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. కష్టాలు వచ్చినా సరే, రావని కాదు, కష్టాలు వచ్చినప్పుడు వారిని గమనించండి, వారి ముఖంలో చిరునవ్వు అనేది చెరగదు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే సంతోషంగా ఉంటారు. కారణం తెలుసా? నిజంగా వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. ఈ పొద్దు కాకపోయినా నేను రేపు ఖచ్చితంగా ఇందులో నుంచి బయటికి వస్తాను అనే నమ్మకం ఉంది. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీవు ఉపదేశం వింటే ఆ ఉపదేశం నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. వెళ్తావు అనే నిరీక్షణ నీకు ఇస్తుంది. నిజంగా నిన్ను నడిపించగలదు. ఉపదేశం అంటే దేవుని వాక్యం, ఆయన మాటలు. ఆ మాటల్లో శక్తి ఉంది. ఈరోజు నువ్వేమన్నా కోల్పోయి ఉండొచ్చు, లాస్ అయిపోయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు. అయినా చింత మత్ కరో.
హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని దేవుడు ఖచ్చితంగా మార్చబోతున్నాడు. నువ్వు కోల్పోయిన దానికి రెండంతలుగా నువ్వు పొందుకోబోతున్నావు యేసు నామములో. ఉపదేశం నుంచి నువ్వు తొలగిపోలేవు, అది చాలా అంతే. ఇక 5 లక్షల నష్టం వచ్చిందా, 10 లక్షలు వచ్చిందా, ఎంత వచ్చిందో రాని, వాటిని మించి ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉపదేశంలో నిలకడగా ఉన్నావు గనక, ఉపదేశంలో నువ్వు నిలిచి ఉంటే, ఉపదేశము విని దాన్ని అంగీకరించి ఉపదేశానుసారంగా నువ్వు బ్రతికితే, ఈ లోకంలో బ్రతికినంత కాలం నిన్ను ధన్యుడుగా, ధన్యురాలుగా దేవుడు ఉంచుతాడు. ఉంచునుగాక. నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షం వానికి కలుగును. ఎవరైతే ఉపదేశం వింటారో వారు దేవుణ్ణి కనుగొంటారు. దేవుణ్ణి కనుగొనేవారు జీవమును కనుగొంటారు. ఆ జీవం మనిషిని పరలోక రాజ్యంలోకి నడిపిస్తుంది. ఆ జీవము మనిషిని ఈ లోకంలో బ్రతికినంత కాలం నిరీక్షణ కలిగి బ్రతికేటట్లుగా చేస్తుంది. చేస్తారా లేదా? ఖచ్చితంగా. యేసయ్యలో ఏముంది? జీవం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యములో జీవం ఉంది. ఆ వాక్యం నీలో ఉంటే జీవం ఉంటుంది. ఆ జీవం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు, తలక్రిందులు అయిపోతున్నప్పుడు, నువ్వు పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు, చస్తే బాగుండు అనుకునేటట్లుగా నీ లోపలికి ఆలోచన కూడా రానివ్వదు. ఆ జీవం నిన్ను చావనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవము ఈ లోకంలో నిన్ను జయించేటట్లుగా చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఆ ఉపదేశం వలన నువ్వు జీవముతో నింపబడుతావు. ఆ జీవము ఈ లోకములో కఠినమైన పరిస్థితుల మధ్యలో కూడా జీవితం మీద విరక్తి చెందకుండా నిన్ను బ్రతికింపజేస్తుంది. హల్లెలూయా. వాక్యములో ఏముంది? జీవం ఉంది. ఏదో మందిరానికి వెళ్ళినామంటే ఎట్లా అయిపోవాలి? అంత ఫాస్ట్ ఫుడ్ లేక. హల్లెలూయా. 10 నిమిషాల్లో అయిపోవాలి. ఎట్లా? 5 నిమిషాల్లో అయిపోవాలి. 5-10 నిమిషాల్లో వాక్యం అడగొట్టే పాస్టర్ మంచి పాస్టర్ ఈ రోజుల్లో. హల్లెలూయా. నీకు నస అనుకుంటే అది నసనే, కానీ వాక్యములో ఏముంది? జీవం ఉంది. ఆ మాటలు నిన్ను ఎన్నో, ఈరోజు కొన్ని మాటలే అవసరం, కానీ నీ వినే మాటలు ఒక దినాన రేపు ఇంకే మాట అవసరం. వచ్చే వారం వరకు నీకు ఏ మాటలు అవసరమో, ఈరోజు విన్న వర్తమానం నీ హృదయంలో పదిలపరుచుకుంటే వచ్చే శనివారం వరకు అది నీ లోపల ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది, ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ వారం అంతా కూడా ఎక్కడ ఆగకుండా నువ్వు పరిగెత్తేటట్లుగా చేస్తుంది. ఆ మాటలు చెప్పేవారు లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు తెలుసా? కనీసం ఒక మాట ఆదరించి ఒక మాట కరువై కన్ను మూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. హల్లెలూయా. ఆ మాటలు నీలో స్టోర్ చేసుకుంటే, పదిలపరుచుకుంటే, నువ్వు ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎప్పుడు ఏ పోరాటాల గుండా వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, కానీ ఏ పోరాటాలన్నా రాని ఆ మాటలు నీలో ఉంటే నీలో జీవం ఉంటుంది. ఇది నన్నేం చేయగలదు అని నీ ముందొచ్చే పోరాటాలను నువ్వు అధిగమించి ముందుకెళ్ళగలుగుతావు. నేను మంచి రోజులు చూస్తాను అని నిరీక్షణతో ముందుకెళ్ళగలుగుతావు. లేదంటే ఇక్కడనే ఆగిపోయి ఈ జీవితం వద్దు, ఈ బ్రతుకొద్దని ముగించుకునే ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చచ్చిపోయిన చేప ప్రవాహంలో వేస్తే ప్రవాహంలో వాడి కొట్టుకుపోతుందంట. అదే బ్రతుకున్న చేప చూడండి, ప్రవాహానికి ఎదురెళ్తుంది. అందులో ఏముంది? జీవం ఉంది. చేప కూడా ఎప్పుడు చేస్తుంది అంటే ఆ నీళ్ళలోకి వెళ్ళి బయటికి తీసినప్పుడే చేస్తుంది. అది నీళ్ళలోకి వెళ్ళి బయటికి తీసి 15-20 నిమిషాలు, 1/2 అవర్ బయట ఉంచండి, జరసేపు అట్లా గిలగిల 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 కొట్టుకుంటుంది, ఊపిరాడక ప్రాణం విడుస్తుంది. తీసి మళ్ళీ నీళ్ళు వేస్తే ప్రవాహానికి కొట్టుకోపోతుంది. కానీ ఎప్పుడు నీళ్ళల్లో ఉండే, ఇంకొకటి అక్వేరియంలో ఉండే చేపల కంటే ప్రవాహంలో ఉండే చేపలు బలంగా ఉంటాయి. అవునా కాదా? 4 గ్లాసులతోటి ఓ బాక్స్ చేసి అక్వేరియం తయారు చేసి అందులో చేపను వేసినాం అనుకోండి, ఆ చేప చాలా డల్ ఉంటుంది, శాతగాని చేపలాగా ఉంటుంది అది. హల్లెలూయా. ఈ నీటి ప్రవాహంలో ఉండే చేప ఎట్లుంటుందంటే చాలా షార్ప్ ఉంటుంది. తిమింగలాలకు భయపడదు, ఏం భయపడదు. ఎట్లా తప్పించుకోవాలనో తెలుసు, ఎట్లా తిరగాలనో తెలుసు, ఏం చేయాలనో బాగా తెలుసు.
హల్లెలూయా. ప్రవాహంలో ఎదురీదే చేపకు ధైర్యం ఎక్కువ. చూస్తే అన్ని చేపల్లాగానే కనిపిస్తుంది యేసునామంలో. హల్లెలూయా. ప్రవాహాలు ఉన్నాయా నీ జీవితంలో? కష్టాలు శ్రమల గుండా వెళ్తున్నావా? నీ శ్రమలు నీ సమస్యలు ప్రవాహంలాగా నిన్ను ఒత్తిడి చేస్తుంటే జ్ఞాపకం ఉంచుకో, వాటికి ఎదురెళ్ళే ప్రయత్నం చేయనివి అంతే. యేసునామంలో నూతన బలంతో శక్తితో నింపబడతావు. కానీ హల్లెలూయా. ఇదిగో చేప నీళ్ళల్లో ఉన్నట్లు ఎప్పుడు సహవాసంలో నీవు ఉండి ఈ జీవజలం మన వాక్యాన్ని సేవిస్తున్నప్పుడు కొన్ని కష్టాలు శ్రమలు వస్తాయి, రావని కాదు. కానీ నీళ్ళలోకి వెళ్ళి బయటికి వెళ్తే ఏమవుతుంది? చేప బ్రతుకైనట్లే అవుతుంది మన బ్రతుకులు కూడా. కంప్లీట్గా ప్రాణం విడిచే పరిస్థితులు వస్తాయి. నీటిలో ఉంటే కొన్నిసార్లు ప్రవాహానికి అట్టిట్ అయినా కానీ మళ్ళీ అది శక్తిని తెచ్చుకొని ఎదురెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రము చివరికి విజయం చూస్తుందా చూడొద్దా చేప? హల్లెలూయా. హల్లెలూయా. ఎదురెళ్ళగలుగుతుంది నీళ్ళల్లో ఉన్న చేప, కంటిన్యూగా నీళ్ళల్లో ఉన్న చేప. అక్వేరియంలో ఉన్న చేపను వేస్తే అంత శాత కదా దానికి. హల్లెలూయా. అంటే నీళ్లు నిమ్మలంగా ఉంటాయి, ఇంకా ఏ ఉండదు, హాయిగా. అవి తయారు చేసిన గింజలు వేసుకుంటే తింటుంది. తయారు చేసినాయి. ఈ చేపనేమో వేటాడి తింటారు, ఇంకా ఇదే సంపాదించుకోవాలి ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమైనా సరే ఎప్పుడు నీటి ప్రవాహంలో ఉండే చేప సజీవంగా ఉంటుంది. సజీవంగా ఉన్న చేప ప్రవాహానికి ఎదురీదే శక్తిని కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశం నీలో ఉంటే ఏముంటుందంటే నీలో జీవం ఉంటుంది. ఎప్పుడు నువ్వు ప్రభువు మార్గంలో నడుస్తున్నప్పుడు కష్టాలు శ్రమలు ప్రవాహంలాగా వస్తుండొచ్చు, కానీ ఒక సమయం వస్తుంది, వచ్చేసరికల్లా ఇక ప్రవాహాన్ని లెక్క చేయవు. ఆ ప్రవాహం దానిపైన అది చేసుకుంటుంది, నీ పని నువ్వు చేసుకుంటావు. అప్పుడు నీకు అదొక పెద్ద కష్టంలాగా కూడా అనిపించదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. 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 ఈరోజు నీకు 100 రూపాయలు ఒక పెద్ద సమస్య. ఉదాహరణకి 10,000 ఎవరికో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక పెద్ద సమస్య. వింటున్నారా? వింటున్నారా? ప్రతి నెల ఒక 5,000 రూపాయలు ఎక్కడన్నా మీరు ఇన్స్టాల్మెంటో చిట్టో ఏదో కట్టాలి, ఎవరికో చెల్లించాల్సి ఉంది ప్రతి నెల. అదొక పెద్ద సమస్య ఇప్పుడు మీకు, అంతేనా కాదా? దాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఏ మందిరానికి వెళ్ళాలి ఊకే, ఈ 5,000 రూపాయలు అవసరం తీరుస్తలే దేవుడా నువ్వు అనుకొని దేవునికి దూరంగా ఉండి మొత్తం దాంతోటే తలకిందులైపోతున్నావు. కానీ దేవునిలో నువ్వు స్థిరంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. 10,000 కాదు, 1,00,000 రూపాయలు కూడా నీకు ఒక సమస్య అనిపించదు. 1,00,000 రూపాయలు అవసరం వచ్చినా సరే ఇదొక సమస్య అనిపించదు నీకు. అలాంటి అనుభవాల గుండా, అలాంటి స్థితి గుండా ప్రభువుని తీసుకెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నీకు 5,000 సమస్య ఉండే అనుకోండి, ఇప్పుడు నీకు 1,00,000 రూపాయల సమస్య ఉంది. ఎందుకు తెలుసా? తొందరలో నీకు ఈ 1,00,000 రూపాయలకు పెద్ద సమస్య కాదు అన్నంతగా ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నీకు ఏదో నేర్పిస్తున్నాడు అంతే. ఎక్కడున్నావో అక్కడనే ఉండడము నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం కాదు. నిన్ను దినదినం అభివృద్ధిపరిచి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చాలని. అందుకే ఈరోజు ఒకప్పుడు 10,000 అప్పు ఉంది, అందుకే ఈరోజు నీకు 10 లక్షలు అప్పు అయింది. చపలు కూడా దేవుని మహిమపరచు. ఎంత ఎక్కువ అప్పు ఉంటే అంత గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ 10 లక్షల అప్పుల్లో చూడండి, 50,000 ఒక మ్యాటర్ కాదు. ఒకప్పుడు 5,000కి భయపడేటోళ్ళు. ఈ 10 లక్షల సమస్య ఉంది కొందరికి, 50 లక్షల సమస్య ఉంది. 1,00,000 రూపాయలు ఒక మ్యాటర్ కాదు. ఫోన్ కొడితే హలో 1,00,000 రూపాయలు దిగే. హల్లెలూయా. యేసు నామంలో జ్ఞాపకం ఉంచుకో. 20 లక్షల అప్పుతో బాధపడుతున్న నీతో, 50 లక్షల అప్పుతో బాధపడుతున్న నీతో ప్రభు అంటున్నాడు, తొందరలో నీకు 1,00,00,000 రూపాయలు ఒక సమస్య, కానీ 50 లక్షలు ఒక సమస్య కాదు. హల్లెలూయా. గడి చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు నీకు గొప్ప సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. తొందరలో నీ స్థితి ఎలా మారబోతుందంటే, అది 10 లక్షలు కాదు, 50 లక్షలు కాదు, 1,00,00,000 రూపాయలు కాదు. అది ఫైనాన్షియల్గా ఉండే సమస్యలైనా ఏవొచ్చినా సరే వాటిని నువ్వే నీ చేతులతో జయిస్తూ వెళ్ళబోతున్నావు. అవి నీ చేతులతో ఇట్లా చిటికలో కట్టేసుకుంటూ వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. అంతేగాని పిరికొల్లలాక సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా
50,000 అప్పుకు చచ్చిపోవాలనుకుంటావా? 10 లక్షల అప్పుకు చచ్చిపోవాలనుకుంటావా? నీ చేతుల మీద కోట్ల ట్రాన్సాక్షన్స్ జరగబోతున్న యేసు నామంలో నమ్మినులు గట్టి చప్పట్లు కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా. అది చూడాలని ఆశ లేదా నీకు? 50 లక్షల అప్పు ఉంది అనుకో, ఇంటి ముంగట వస్తున్నారు ఎవరో, ఇజ్జత్ తీయని తీస్తున్నారా? సరే తీయని, ఉంటే మాత్రం కట్టేసాయి, లేకపోతే బ్రతికుండు చాలు. ఎవరైనా ఇజ్జత్ తీస్తున్నారా? ఈరోజు తీస్తారు, ఒక సమయం నీ టైం రాబోతుంది, వాళ్ళే నీ దగ్గరికి నాకు కొంచెం అప్పు ఇవ్వవా అని రాబోతున్నారు, అంతే. నిజంగా చెప్తున్నా, అప్పులతో బాధపడుతున్న మీతో ప్రభు అంటున్నాడు, ఎవరైతే నీ అప్పుల కొరకు నీ ఎంబడివాడి ఇవ్వకపోతే నీ ఇజ్జత్ తీస్తున్నారో యేసు నామములో, వాళ్ళే నీ దగ్గర అప్పులు అడగబోతున్నారు. వాళ్ళు నీకు వడ్డీకి ఇచ్చారేమో అంతే, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలక అంతే యేసు నామములో. ఇచ్చుదువు గాక. హల్లెలూయా. వాళ్ళకు మనకు వ్యత్యాసం ఉండాలి కదా. దేవుడు మనల్ని దీవించినందుకు ఆయనను మహిమపరచాలి కదా. ఇచ్చిన అప్పు మాత్రం వదలకండి, కానీ వడ్డీ మాత్రం వసూలు చేయకండి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనకు మేలు చేస్తాడు తిరిగి మరలా. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, అటివాడు రోగశయ్య మీద ఆదరించబడును. నీ ఆయుష్ కంటే ముందు పోకుండా దేవుడు నీకు దీర్ఘాయుషునిచ్చి నీ జీవితాంతం కాపాడుతుంటాడు బీదల్ని కటాక్షిస్తే. ఒకప్పుడు నీకు ఎవరో వడ్డీకి ఇవ్వచ్చు డబ్బులు, అప్పిచ్చారు, వడ్డీ వసూలు చేయొచ్చు, కానీ వాళ్ళకి అక్కర వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఇవ్వాలి తెలుసా? నువ్వు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలి. అలాంటి వ్యక్తికి నువ్వు ఉందువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చెప్తున్నప్పుడు కొందరికి బాధ అయినా ఇది వాస్తవం. హల్లెలూయా. మనం మేలు చేసినట్లు ఎట్లయితే, మేలు చేయాలనుకుంటే చేద్దాం అనుకుంటే పర్వాలేదు, మీ ఇష్టం మీది. కానీ నువ్వు చేసే మేలుకు ప్రతిగా దేవుడు నీకు ఏం చేస్తాడు? నిన్ను ఆదరిస్తాడు నీ సమస్యల్లో. ఏది ఏమైనప్పటికీ నీ రోజు నీకు కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఏవన్నీ ఉండని, నువ్వు బతుకుంటే చాలా, అంతే. హల్లెలూయా. నీ సమస్యను బట్టి ఈరోజు నీకు చచ్చిపోవాలనిపించింది, ఈ ఒక్క రోజు బ్రతికుంటే చాలు. ఏ ఒక్కరోజు? ఈ ఒక్కరోజు తెల్లారితే చాలు, నీ చస్తే బాగుండు అనుకునే పరిస్థితులు మారబోతున్నాయి యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నెల లోపల ఈ సమస్య పోకపోతే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయినవేమో, ఆ నెల కంటే ఇంకొక రోజు ఎక్కువ బతుకంతే. ఏ రోజైతే నువ్వు చచ్చిపోవాలనుకుంటావో, ఏ గంట అయితే నువ్వు చచ్చిపోవాలనుకుంటావో, ఆ గంట కంటే ఇంకొక గంట బతకడానికి ప్రయత్నం చేయి. అంటే నువ్వు ఆ చచ్చిపోవాలనుకున్న గడియం జయించు చాలు. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ కూడా నువ్వు జయిస్తావు, జయించబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దీర్ఘాయుష విషయంలో కూడా మోమాటాలు ఎందుకు? మనస్ఫూర్తిగా ప్రభువుని అడగండి, దేవుడు ఇస్తాడు. బ్రతికి మనం దేవుణ్ణి గణపరచాలి, చస్తే దేవుణ్ణి మహిమపరచలేము. బ్రతికుండి చాలు, నువ్వు మంచి రోజులు చూస్తావు, అంతే. నీ చుట్టూ ఏం లేకపోవచ్చు, మనిషి ఉన్నావు కదా, దేవునికి అది చాలు. నువ్వు బ్రతికుంటే చాలు, నీ జీవితంలో దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యము, ఉపదేశం నీ అంతరంగంలో ఉంటే ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్న గమ్యానికి చేరగలుగుతావు. నువ్వు ఉండాలనుకున్నంత ఉన్నతమైన స్థితిలో ప్రభువు నిన్ను ఉంచుతాడు, ఉంచునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొని, ఉపదేశం వినువారు ధన్యులు. అంటే ఆ ఉపదేశం ఈ లోకంలో నువ్వేం కోల్పోయిన స్థితిలో ఉన్నా సరే, ఈ లోకం ఎదుట, లోకంలో అందరి ముందు ఒక ఘనమైన వ్యక్తిగా నేను నిలబెడుతుంది, అంతే. హల్లెలూయా. ఆ ఉపదేశం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత యుగ యుగాలు ప్రభువుతో ఉండేటట్లుగా చేస్తుంది. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుణ్ణి కనుగొనేవారు ఏం కనుగొంటారంటే జీవమును కనుగొంటారు. ఉపదేశం వింటే దేవుణ్ణి కనుగొంటాం. దేవుడు అంటే ఏందో అర్థమవుతుంది, దేవుని కార్యాలేంటో అర్థమవుతుంది, దేవుని శక్తి ఎంతో గ్రహిస్తాం, అంతేనా కాదా? ఆయనను కనుగొంటే హల్లెలూయా జీవమును కనుగొంటాము. జీవమును కనుగొనే వారికి, జీవముతో నింపబడే వారికి దేవుని కటాక్షం దొరుకుతుంది. అంటే ఏం దొరుకుతుంది?
దేవుని కటాక్షం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే తన జీవితంలో దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడేమన్నాడు తెలుసా? ఐగుప్తులో నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, మోషే వెళ్ళి విడిపించుకొని రా. హల్లెలూయా. లక్షల మంది జనాంగాన్ని మోషే గమ్యానికి నడిపించాలి. మోషే దగ్గర ఆస్తిపాస్తులు ఏం లేవు, వాళ్ళకి అన్నం పెట్టడానికి లక్షల మందికి ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకున్నాడు కనుక తను నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు తనకు వచ్చిన ప్రతి అక్కర్లో దేవుడు తోడైండి నడిపించాడు. వెనుక నుంచి శత్రువులు తరుముతున్నా సరే, ఎర్ర సముద్రంలో మునిగింది మోషే, ఇశ్రాయేలీయులు కాదు. తరుముతున్న శత్రువులు సముద్రంలో మునిగిపోయారు. యేసునామములో చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవుని కటాక్షము నువ్వు పొందుకున్నావనుకో, నువ్వెప్పుడు కూడా మునగవు. నిన్ను తరుముతున్న శత్రువులే, సమస్యలే మునిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని కటాక్షం పొందుకున్నాడు కాబట్టి ఏం జరిగింది తెలుసా? ఒక గొప్ప నాయకుడిగా, ఒక మంచి నాయకుడిగా మోషే నిలబడ్డాడు. నిలబడ్డాడా లేదా? అద్భుతమైన నాయకుడు. నిలబడి కర్ర సముద్రం వైపు చాపితే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఆకలి అయింది. ఆహారం ఎన్ని నుంచి తేవాలి? టన్నులు టన్నులు కావాలి. దేవుని వైపు చూశాడు. ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు మోషేతో ఉన్న ప్రజలకి అనుగ్రహించాడు. మన్నాను భుజించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు కనుక మోషే ఎక్కడున్నాడో అక్కడ ఏముంది చెప్పండి? సమృద్ధి ఉంది, అద్భుతాలు ఉన్నాయి, సూచక క్రియలు ఉన్నాయి. ఎప్పుడు ఏ జనులు ఎక్కడ చూడని కార్యాలు మోషే ఎక్కడున్నాడో అక్కడ జరిగినాయి. దేవుని కటాక్షం నువ్వు పొందుకుంటే నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు నువ్వు చూడని కార్యాలు చూస్తావు. ఇశ్రాయేలీయులను పోషించటానికి మోషేకు ఏ ఆధారం లేదు. దేవుని వైపు చూశాడు. మోషే మీద దేవుని యొక్క కటాక్షం ఉంది కనుక లక్షల మందిని కూడా మోషే పోషించుకోగలిగినాడు దేవుని ఆధారం చేసుకొని. దేవుని కటాక్షం నీ మీద ఉంటే ఈరోజు నువ్వు చింతిస్తున్నావేమో, నా కుటుంబం పెద్దది ప్రభువా, ఒకప్పుడు భార్య భర్తలు ఇద్దరమే, ఇప్పుడు నా భార్య గర్భం దాల్చింది, లేదంటే 2 పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు, ఇక ఈసారి 2 సంవత్సరాలు, నా పిల్లల ఏజ్ 2వ సంవత్సరం 3వ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ స్కూల్స్కి వేయాలి, స్కూల్లోకి పంపించాలి, చదివియాలి. అబ్బో ప్రభువా 10th క్లాస్ అయిపోతుంది నాయన, ఇంటర్ ఫీజులు ఎక్కువైపోయినాయి అంట. హల్లెలూయా. ఎవరెవరికి ఎన్ని భయాలు ఉన్నాయో, ఎలా పోషించుకోవాలి, ఎలా చెల్లించాలి, చెల్లించాల్సిన అప్పులు, ఈ సమస్యలను ఎలా అధిగమించాలి. వెనుక నుంచి శత్రువు తరుముతున్నాడు, ముందు ఎర్ర సముద్రం. నీకు ఎన్నో సమస్యలు, చుట్టూ ఎన్నో సమస్యలు. మోషే ఎక్కడ చూసిండు తెలుసా? పైకి చూసిండు. నువ్వు కూడా పైకి చూడు, ఈరోజు దేవుని వైపు చూడు. దేవుని కటాక్షం నువ్వు పొందుకొనున్నట్లుగా ఉపదేశంలో నడువు. దేవుని కటాక్షం నీ మీద ఉంటే చుట్టూ ఎక్కడ మార్గం కనిపిస్తలేదేమో కానీ ఏదైతే నీకు అడ్డంగా ఉన్నదో దాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలీయులను పొడి నేల మీద నడిపించినట్లుగా, ఆరిన నేల మీద నడిపించినట్లుగా నీ ముందు బురద, ఇరుకు, ప్రవాహం ఏమన్నా ఉండొచ్చు, ఇవన్నిటి యొక్క అడ్డును తొలగించి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆరిన నేల మీద నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? దేవుని కటాక్షం నువ్వు పొందుకుంటే, ఎందుకు మోషే దేవుని కటాక్షం పొందుకున్నాడంటే ఉపదేశం కొరకు వెయిట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కటాక్షం నువ్వు పొందుకోవాలంటే మోషే ఒకప్పుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించుకోవాలనుకున్నాడు. ఎట్లా? తన బలంతో. ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుని ఇబ్బంది పెడుతుంటే, 2 జగడం ఆడుతుంటే వెళ్ళి మోషే ఇశ్రాయేలీయుడు గనుక ఐగుప్తీయుని ఏం చేశాడు తెలుసా? ఒక్క గుద్దుతోటి చంపి ఇసుకలు కప్పి పెట్టిండట.
ఐగుప్తీయులు ఊరుకుంటారా? మోషేని చంపడానికి తరిమారు, అరణ్యంలోకి పారిపోయాడు. ఒక్క వ్యక్తిని కూడా సరిగా కాపాడదామన్నా మోషేనే పారిపోవాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తన ప్రజల్ని కాపాడుకోవడానికి సొంత బలం, సొంత శక్తి, మోషేకున్న జ్ఞానం, విద్యలు పనిచేయలేవు. ఒక్క 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్న తర్వాత హీరో లేకున్న మోషే జీరో అయిపోయాడు మొత్తం. హల్లెలూయా. దేవునితో సమయం గడిపి, దేవుని మాటలతో నింపబడి, దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి, దేవుని కటాక్షం పొందుకున్న మోషే ఎక్కడ బానిసలుగా ఇశ్రాయేలీయులు ఉన్నారో అక్కడికి బయలుదేరినప్పుడు ఏం జరిగింది తెలుసా? మోషే ఎక్కడికి వెళ్తే అక్కడ మోషేతో కూడా దేవుని సన్నిధి ఉంది, దేవుని కటాక్షం మోషే మీద ఉంది కనుక లక్షల మందిని మోషే మీద ఒక్క దెబ్బ పడనిచ్చుకోకుండా డైరెక్ట్ ఏ ఫరోని చూసి భయపడి పారిపోయాడో మోషే, ఆ ఫరో దగ్గర నిలబడి తన ప్రజల కొరకు మాట్లాడి తన ప్రజలను విడిపించుకోగలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కటాక్షం మోషేని ఏం చేసింది తెలుసా? శత్రువు యొక్క దెబ్బ పడకుండా కాపాడింది. దేవుని యొక్క కటాక్షం మోషేని ఏం చేసింది తెలుసా? ఇశ్రాయేలీయులను నడిపించుకొని వారిని పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి పనిచేసింది. దేవుని కటాక్షం నీ మీద ఉంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో కరువు ఉందేమో, లేముందేమో, అవసరాలు ఉన్నాయేమో, పోరాటాలు ఉన్నాయేమో, వాటిని అన్నిటిని అధిగమించి నువ్వు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానంలోనికి, నువ్వు పొందుకోవాలనుకున్న దానిలోనికి నువ్వు వెళ్ళబోతున్న యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కటాక్షం నువ్వు పొందుకోవాలంటే మోషే ఒక పని చేశాడు. ఒంటరిగా దేవునితో సమయం గడిపే అలవాటు ఉంది. ఎక్కువ సమయం దేవునితో గడిపాడు. దేవుని వైపు చూశాడు. ఇదిగో నువ్వు నాతో లేకపోతే నేను ఏం చేయలేను ప్రభువా, నువ్వు నాతో లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, నువ్వు నాతో రావాలి ప్రభువా, నువ్వు నాతో ఉండాలి ప్రభువా, నీ సహాయం నాకు కావాలి. దేవునితో ఎక్కువ సమయం గడిపాడు. దేవుని బ్రతిమలాడుకున్నాడు. దేవుని కటాక్షం కొరకు వేడుకున్నాడు. దేవుడు మోషే పట్ల తన కటాక్షమును చూపించాడు. మోషే గమ్యానికి చేరుకున్నాడు. నిజంగా తన ప్రజలను విడిపించుకున్నాడు ఐగుప్తులో నుంచి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఈరోజు నీ చేతుల్లో ఏమి లేదా? ఏ ఆస్తిపాస్తులు లేవా? అయితే నువ్వు దేవుణ్ణి కలిగి ఉండు. నీ కుటుంబాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నువ్వు చూడబోతున్నావు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టి వాక్యానుసారంగా జీవిస్తూ మీ కటాక్షమును పొందుకొని కనికరం గల తండ్రి, మేము ధన్యులమయ్యే భాగ్యం మీరు మాకు దయచేయండి. ఈరోజు వచ్చిన వారిలో ఎవరైతే నలిగిపోతూ, కృంగిపోతూ ఉన్నారో, ఆపదలతో జీవితం నిండిపోయిందేమో, శత్రు భయం చేత పరిగెడుతున్నారేమో, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, మంత్రశక్తుల ప్రయోగాల వలన వస్తున్న బాధలు, శోధనలు, అనవసరముగా మనుషుల వలన అన్యాయం చేయబడుతూ తరమబడుతూ ఉన్నారేమో, ఎన్నో బంధకాలలో ఉన్నారేమో ప్రభువా. అయ్యా, మీరు సమస్తం ఎరిగిన దేవుడయ్యా. మీ కటాక్షం పొందుకుంటే వీటన్నిటినీ అధిగమించి ముందుకెళ్తాం గనక మీ కటాక్షమును పొందుకోవడానికి కృపనివ్వండి. మీ కటాక్షమును పొందుకున్న మోషే తన జీవితంలో విజయాన్ని చూశాడు. మోషే మీ కటాక్షమును పొందుకోవడానికి మీతో ఎక్కువ సమయం గడిపి తగ్గించుకోవాల్సినవన్నీ తగ్గించుకొని, విడిచిపెట్టాల్సిన కోపము అవన్నీ కూడా విడిచిపెట్టి మిమ్మల్ని అనుసరించాడు. మాకు నాటి జీవితాన్ని ఇవ్వండి. మోషే మీ కటాక్షమును పొందుకున్నట్లుగా మేము మీ కటాక్షమును పొందుకోవడానికి మీరు సాయించండి. మీ కటాక్షమును పొందుకున్న మోషే ఇదిగో తండ్రి, తన జీవితంలో తన ప్రజలను విడిపించుకోగలిగాడు, నడిపించుకోగలిగాడు. మీ కటాక్షమును మేము పొందుకుంటే మా జీవితాల్లో కూడా నూతన కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం, అపజయాల మీద విజయాన్ని పొందుకుంటాం కనుక మీ కటాక్షమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.